వైసీపీ హయాంలో ఆ పార్టీ నాయకుల అండతో ఇష్టానుసారంగా వ్యవహరించిన మాజీ ఆర్జేడీ రాఘవరెడ్డిపై అధికారులు చర్యలు తీసుకోవడంలో జాప్యంపై ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. 2 ఏళ్ల క్రితం పట్టభద్రుల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో రాఘవరెడ్డి వైసీపీకి ప్రచారం చేసినట్లు అభియోగాలున్నాయి. వీటిపై విచారణ చేసిన రాష్ట్ర విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవడంలో మాత్రం వెనుకంజ వేస్తున్నారని ఉపాధ్యాయ సంఘం నేతలు ఆరోపిస్తున్నారు. కేవలం సన్నెరు చేసి చేతులు దులుపుకున్నారని, శాఖపరమైన చర్యలు తీసుకోలేదని యూటీఎఫ్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎంక్వైరీ పూర్తయి ఇప్పటికి నెల రోజులు గడుస్తున్నప్పటికీ కూడా ఆయన కేవలం ప్రభుత్వానికి సరెండర్ చేశారే తప్ప ఆయన మీద ఎలాంటి చర్యలు కూడా తీసుకున్నటువంటి పరిస్థితి లేదు. మరి గత ప్రభుత్వంలో అవినీతి అక్రమాలకు పాల్పడడంతో పాటు ప్రభుత్వానికి అనుకూలంగా అంటగాగినటువంటి ఈ రాఘవరెడ్డి గారి పైన ఉపేక్షిస్తే మరి భవిష్యత్తులో అధికారులందరూ కూడా ఇలాగే వ్యవహరించేటువంటి ప్రమాదం ఉంది. ఇప్పటికైనా రాఘవరెడ్డి గారిని వెంటనే సస్పెండ్ చేయాలని చెప్పి ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్ ఐక్యోపాధ్యాయ ఫెడరేషన్గా డిమాండ్ చేస్తూ ఉన్నాం. లేని పక్షంలో భవిష్యత్తులో ఆందోళన కార్యక్రమాలు చేపడతామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. ఆర్జేడీగా పనిచేసినటువంటి రాఘవరెడ్డి గారి పైన మరియు డిఓగా పనిచేసినటువంటి రాఘవరెడ్డి పైన ఎన్నో అవినీతి ఆధారాలు ఉన్నాయి. యూటీఎఫ్ అన్ని ఆధారాలతో అన్ని సబ్మిట్ చేసినా కూడా అతనిపైన ఎటువంటి చర్యలు తీసుకోలేదు. అతను స్త్రీలను అగౌరవపరుస్తూ అలాగే కులం పేరుతో నానా బూతులు మాట్లాడేవాడు. అటువంటి రాఘవరెడ్డి గారిని ప్రభుత్వం శిక్షించాలని చెప్పి కోరుకుంటున్నాము.